హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుంటే నేను కూడా బాగున్నట్టే. ఇదేమో మంగళవారం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులు ఎట్లా అయినాయో ఈ వ్లాగ్ అయితే చూసేసేయండి. చూసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసేయండి అబ్బా! సరేనా? ఇంక పొద్దున్నే లేచేసి వాటర్ అయితే తాగేసిన. తర్వాతనేమో నిన్న రాత్రి మేము మా ఆయనతోని ఆలుగడ్డ మొన్నైతే బఠానీలు తెప్పించుకున్నాం. బఠానీ తెచ్చిండని చెప్పినా కదా! ఇంక బఠానీలోకి ఆలుగడ్డ కూర, ఆలుగడ్డ బఠానీ వండితే సూపర్ ఉంటది. ఇంకా తీసుకురా అని 2 రోజులే చెప్పబట్టి ఇంక నిన్న నైట్ అయితే మెంతం కూర, ఆలుగడ్డ పట్టుకొచ్చిండనమాట. ఇంక బియ్యం అయితే సన్న బియ్యం తీసుకున్న. 2 గ్లాసులు సగం నానబెట్టేసిన బగారన్నం చేసేద్దామనేసి. ఇంక బఠానీలు, మెంతం కూర, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు అన్నీ పెట్టేసుకున్న ముందర. అన్నీ దబ దబ చేసేస్తే వంట అయితే అయిపోతుంది. ఇంకా వంట చేసే ముందు బియ్యం అయితే కడిగేసి బయటికి పోయి వాకిలంతా ఊడ్చేసి మంచిగా ఇవాళ రథసప్తమి కదా అనేసి ముగ్గు అయితే పెట్టేసిన అనమాట. మంచిగా అనిపించింది రథం ముగ్గు వేసేసరికి. అరే చెప్పొద్దు, వీధి వీధి కలర్లతో నిండిపోయి, అరే చెప్పొద్దంటే చెప్పొద్దు, చకచకా మెరిసిపోతున్నాయి కండ్లు. అంత బాగుంది. అంటే ఎందుకు ఇట్లా రథసప్తం చేస్తారో నాకైతే తెలియదు. కానీ వీధి వీధికి ఇండ్ల ముందు రథాలు వేసి మంచి కలర్స్‌తోని వేసిండ్రు. నేనేం కలర్ వేయలేను. మామూలుగానే వేసేసిన. నేను వీడియో తీద్దాం అనుకున్న ముగ్గుని. కానీ సందులో అస్సలు కనిపియదు చిమ్మ చీకట్ల. నేను పోయేసరికి హడావిడి వంట చేసుకునే వరకి మర్చిపోయినా. వచ్చినంక తీద్దాం అనుకున్నా. వచ్చి రాగానే గాబర్ గాబర్ అయిపోయింది పెయ్యంతా. అందుకే ఇంక చెయ్యలేననమాట. ఇంకా అంతే దబ దబా వంట చేసేసి ఇంకా దందకైతే వెళ్ళిపోయినామనమాట. ఇంకా టిఫిన్ అయితే ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇవి చేసేసినా కదా! నిన్నను మొన్న ఇడ్లీలు చేసుకున్నాం. 2 రోజులు పునుగులు వేసేసిన. ఇంక దోసల పిండి నానేద్దాం అనుకుంటున్నా. ఇవాళ కూడా నానేద్దాం అనుకున్నా మర్చిపోయినా. నాకైతే ఇవాళ దందకోతే దోస వాసనొస్తుంది. ఆహా! చెప్పొద్దు. వాసనకే కడుపు నిండిపోయేటట్టు వస్తుంది వాసన. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. వాసనకి కడుపు నిండిపోతే ఫుల్ హ్యాపీ ఏందక్క అనొచ్చు. కానీ ఒక్కొక్కసారి అట్లా అనిపిస్తది అంతే చెప్పొద్దు. ఇంగ పొయ్యి మీదయితే గిన్నె పెట్టేసుకున్నా. బఠానీలు, ఆలుగడ్డలు వేయలే బగారన్నంల. ఉట్టి అన్నం మసాలా, ఆకు, బఠానీలు, పుదీనా, కొంచెం అల్లం ఎల్లిపాయ వేసేసి కొంచెం వేపేసి కొన్ని వాటర్ పోసేసిన. ఇంక అంతే. అది మసులుతుంటే కూరకైతే అన్నీ రెడీ చేసేసుకున్నా. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, బఠానీలు కడిగేసి ఇంకేం వేసేసినబ్బా, ఇంక ఉప్పు, కారం, నూనె వేసేసుకున్నా. ఒక్క టమాటా ఉండే. ఒకటే ఒకటి. ఆ టమాటా కూడా కోసేసిన అనమాట. బఠానీలు అయితే చాలా ఉండిపోయినాయి. ఖరాబ్ అయిపోతాయని ఎక్కువ వేసేసినేమో అనిపించింది. ఎందుకంటే పప్పమ్మ వచ్చి రాత్రి అన్నది కూడా, "నీకు ఎక్కువైపోయినాయి బఠానీలు గంతకాలం గుమ్మరిస్తావే" అని. అరే తింటాం కదా! వేస్ట్ అయిపోతే పాడైపోతే వండితేనన్నా కొంచెం కడుపులోకి పోతాయి కదా! అయినా కూడా వేస్ట్ కాలేదు. కూర వేస్ట్ కాలేదు, అన్నం వేస్ట్ కాలేదు. తినేసినాం కదా! ఇంకా అన్నీ కలిపైతే పొయ్యి మీద పెట్టేసిన. పసుపు అయిపోయింది. రాత్రి కూడా చెప్పిన మా ఆయనకి తీసుకురమ్మని, తీసుకురాలేడు. ఇంకా అంతే ఉప్పు, కారం వేసేసి నూనె పోసేసి అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేసిన. ఒక 2 విజిల్లు పెట్టిన. మంచిగా ఉడికైతే పోయింది కూర. కానీ కుక్కర్లో పెట్టిందంత టేస్ట్ ఉండదు. ఉట్టిగా వండితే టేస్ట్ బాగుంటుంది. కానీ టైం లేదు. అందుకని కుక్కర్లో పెట్టేసిన. ఇంక బియ్యం అయితే ఎసరు మరిగిపోయినాయి అనమాట. ఇంక నీళ్ళు మసులుతుంటే బియ్యం అయితే వేసేసిన. ఇంక పప్పమ్మని లేపిన, చదువుకుంటుంది. జడ కూడా వేయలేనా పప్పమ్మకి? ఏసినా మర్చిపోయినా. వేసేసి ఇంక దబ్బ దబ్బ మేమైతే వెళ్ళిపోయినాము. నిన్న మొన్న ధూపయిందని చెప్పినా కదా! నీళ్ళ బాటిల్ కూడా తీసుకపోయినా అనమాట. మస్తు ధూపయింది. అన్నం అయితే సూపర్ అయింది. ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లిపాయ దంచేసుకోవాలి. సూపర్ ఉంటుంది. నేను మర్చిపోయిన కొబ్బరిలు అయితే అట్లనే ఉన్నాయి. కొంచెం రాత్రి కొబ్బరి పాలు తీసి పెట్టుకుంటే పొద్దున్నే లేసి తొందరగా అయిపోతుండే అనమాట. ఇంక ఆలుగడ్డ, బఠానీ మంచిగా ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర కట్ చేసేసి వేసేసిన అనమాట. కూర మాత్రం సూపర్ అయింది. అన్నం కూడా సూపర్ ఉంది. సూపర్ అనలేదు కానీ ఇంకా అంతే. ఇంక దందకైతే పోతున్నా అనమాట. తయారైపోయిన. వాటర్ బాటిల్ అయితే తీసుకొని పోయినా. మస్తు ధూపయితుందనమాట. వచ్చేసరికి ఎండలైతే ఫుల్ కొట్టేస్తున్నాయి. ఇంకా రాను రాను ఇంకెట్లుంటదో. ఇంకా వచ్చేసిన ఇంటికి. దందయితే అస్సలు చక్కగా అయితలేదు. ఎందుకో ఏమో చెప్పొద్దు. ఈ మధ్య దందయితలేదు. మా ఆయనకైతే కోపం ఎక్కువైపోతుంది. ఇంకొచ్చేసరికి 12:15 అయింది. ఆకలైతుంది. మా నమ్ములొచ్చింది ఫోన్ చేసి మరి, "పెద్ద మమ్మీ ప్రసాదం చేసినాం తీసుకురావాలా" అనేసి. ఇవాళ పూజ అయితే చేసేసి గోధుమలు వేసి, బెల్లం వేసి ప్రసాదం చేసిండ్రంట. నిజం చెప్తున్నా ఎక్సలెంట్. నాకైతే ఫుల్లు నచ్చింది.
ఇట్లా నేనెప్పుడు ట్రై చేయలేదే. నాకైతే అసలు తెలవని గూడా తెలవదు. వాళ్ళు వండి పంపించే వరకి నిజంగా అంత టేస్ట్ ఉంది. అది తినేసినా ఇంకంతే కడుపు నిండా బగారన్నం, ఆలుగడ్డ బఠానీ కూర, మంచిగా పాయసం తిన్నాంక నిద్ర రాకుండా ఎట్లుంటది. ఇంగ నిద్రపోదామని నిద్రపోతే ఎండకి ఉడకబోస్తుంది. ఇప్పుడే ఉడకబోస్తుంది. ఇగ ముందరికి ఎట్లుంటదిరా దేవుడా అనుకోని కూర్చున్నానా, నిద్ర అయితే ఇంగ కొంచెం సేపే వస్తది. ఎక్కువ సేపేం రాదు. ఇంగ తర్వాత సినిమా చూద్దామనేసి 'డాకు మహారాజ్' సినిమా వచ్చింది ఫోన్‌లో ఐబొమ్మలో. ఇంకా రాత్రయితే డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నా అనమాట. ఇంగ సినిమా అయితే సగ్గం చూసినా. చూసే వరకే టైం 5 అయింది. వామ్మో! ఇంక పని 7 దాటనే ఉంది. నిన్న దుప్పట్లు ఆరేసినా అవి దండ మీద అట్లనే ఉన్నాయి. ఇంగ వచ్చి రాంగానే ఫస్ట్ అయితే నీళ్ళు పెట్టేసుకోవాలి పొయ్యి మీద. నీళ్ళు పెట్టుకున్నా అంటే పనయితే తొందరగా అయిపోతది. ఇంక నీళ్ళు పెట్టేసి దుప్పట్లయితే మడత పెట్టేసుకొని ఇంట్లో పెట్టేసి గిన్నెలన్నీ బయటకేసేసుకొని ఇల్లంతా ఊడ్చి తూడ్చేసరికి తలపానం తోకకొచ్చింది. అంటే ఎండ ఇప్పుడే ఇంత గాబరైతుంది. ముందరికి ఇంకెంత ఎండ కొడతదో అన్నట్టుంది నాకైతే. ఫుల్ ఎండలు ఇప్పుడే చంపేస్తున్నాయి. రాత్రి గూడా ఉడకబోసేస్తుంది. చలికాలం పోతుందింగా. పొద్దున్నే లేసి నేను స్వెటర్ ఏసుకొని పోయేదాన్ని. స్వెటర్ ఏసుకుంటలేనింక చలే పెడతలేదనమాట. ఇంక ఇల్లు ఊడ్చేసి, గిన్నెలు కడిగేసి, బట్టలు ఉతికేసి, స్నానం చేసేసి, దీపం అయితే ముట్టిచ్చేసిన. దీపం ముట్టిస్తే ఇల్లు మొత్తం వైబ్రేషన్స్ ఎట్లొస్తాయో తెలవదు నాకు. ప్రశాంతంగుంటది ఇల్లంతా. అది తెలవదంటే ఎట్లా చెప్పాలి? మనశ్శాంతి. మనశ్శాంతి. నేనివాళ పొద్దున్న ఒకటి విన్నా అనమాట. అంటే ఇవాళ బుధవారం రోజు పొద్దున్నే పాపమ్మ పొద్దున్నే లేవంగానే ఎఫ్ఎం రేడియో పెడతది చిన్న ఫోన్‌లో. నేను మొన్న ఒకసారి చూపించిన గదా! హ్మ్. మా ఆయన తీసుకొస్తే పప్పమ్మనే పెడతది. దాంట్లో సిమ్ ఏం లేదు. కానీ ఫోన్‌లో ఉట్టి రేడియో మాత్రమే వస్తది. పొద్దున్నుంచి పొద్దుమికి వరకు వస్తూనే ఉంటాయి. దాంట్లో ఏదో తిన్నా సరే. పొద్దున్నే మంచి మాటలు విన్నా వంట చేసుకుంటూ. నాకైతే ఎంత మంచిగా అనిపించిందంటే, ఈ భూమి మీద సృష్టిలా ఏది దేవుడు సృష్టించినా సరే దానితో ఏదో ఒక ప్రయోజనం ఉంటదంట. మనం ఇది చెట్లున్నాయనుకోండి ఒకవేళ, ఆమె అట్లనే చెప్పింది. చెట్లున్నాయనుకోండి, ప్రతి చెట్టు ఒక ఆయుర్వేదం అంట. ప్రతి చెట్టు ఏదో ఒకటి ఉపయోగపడతదంట. అసలు చెప్పొద్దంట. దీనికి అంటే మనకు తెలుసుకోవాలి దాని గురించి అంతే కానీ అది పనికి రాకుండా మాత్రం అస్సలు ఉండదంట. మనుషుల్లో కూడా అంతేనంట. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు గొప్పోళ్ళైతారు. చదువుకోని వాళ్ళు గొప్పోళ్ళు కాకుండా ఉంటారా? అయితారు. ఎట్లా గారు? వాళ్ళ ప్రతిభను వాళ్ళే గుర్తించాలి. ఇప్పుడు మనం అనుకుంటాం గదా! ఒక మనిషి చదువుకోలేడు. కానీ డబ్బులు లేవు. చదువు లేదు. కానీ అతనికి ఏదో ఒక టాలెంట్ ఉంటది. దాన్ని కష్టపడి తను తీర్చిదిద్దితే అంతకంతకు రెట్టింపు కష్టం పడేదాన్ని బట్టి తనలో ఉన్న టాలెంట్‌ని తీసిన కొద్దీ తను ఎట్లనో అట్లా పైకొస్తాడు. అందుకే అంట ప్రతీది దేవుడు సృష్టించిన దాంట్లో మనం అనుకుంటాం. ప్రతి మనిషి ఒక్కొక్కలాగుంటాడు. కానీ ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్క మనిషిలో ఉంటది. ఆ టాలెంట్‌ని గుర్తిస్తే ప్రతి మనిషి ఏమంటారు? నాకొస్తలేదురా దేవుడా! అభివృద్ధి చెందుతాడా? అభివృద్ధి చెందుతాడు. ఇంకొక మాట వస్తది. కానీ వస్తలేదు ఆ డైలాగ్ నాకు. డైలాగ్ కాదు మాట వస్తలేదు. ఏమంటారు? వస్తలేదు పోండి. ఇంక వేరేదైతే చెప్తా వినేసేయండి. ఇంగో నేను చూసిన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మందారం చెట్టు. మా ఆయన ప్రతి చెట్టుని చూస్తాడనమాట దందకు పోయినప్పుడు. ఒక్కొక్క చెట్టు అన్నీ మందారం చెట్లే. ఒకదానికేమో ఆకులు పెద్దగుంటాయి. ఒకదానికేమో ఆకులు చిన్నగుంటాయి. కానీ ఒకదానికేమో ముద్ద అయితాయి. రెక్కలు చాలా అయితాయి పూలు. ఒకదానికేమో రెక్కలు కొన్నే ఉంటాయి. ఒక్కొక్క రెక్క మాత్రమే ఉంటది. కానీ దేని అందం దానిదే. అస్సలు వర్ణించలేం. చెప్తున్నా గదా! ఇప్పుడు ముద్ద మందారం పెద్దగా ఉందనుకోండి. దాన్ని చూస్తే అబ్బా! ఎంత బావుందో అనిపిస్తది. అదే చిన్న దాంట్లో గూడా అదే పింక్ కలర్ ఉంటది. ఆరెంజ్ కలర్ ఉంటది. మందారం లాగా గూడా ఉంటాయి పూలు. ఎంత మంచిగా అనిపిస్తాయంటే ఆ పూలను చూసేసి నేనైతే నిజం చెప్తున్నా అంత మంచిగున్నాయి అనిపిస్తది. మా ఆయనైతే చెప్పొద్దింగ. పొయ్యి ఆ కొమ్మని తెచ్చేసి ఇంట్లో పెట్టేసాడు. అది పెరుగుతది అన్న నమ్మకంతోనే పెంచితే పెరుగుతది. కంపల్సరీ పెరుగుతది. పెరగదు అని నమ్మకంతో పెంచకుండా ఉంటే పెరగదది. నువ్వు ఎంత చేసినా ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి. దేవుడు సృష్టించిన ప్రతీదీ వృధా కాదు అని ఆమె ఎట్లా చెప్పిందో మనకు కూడా నమ్మకం కూడా అట్లనే ఉండాలి.
మన నమ్మకమే మన బలం తెలుసా? మన నమ్మకం బలం అయినప్పుడు కంపల్సరీ మనం ముందరికి పోతాం. అదే ఇట్లా చెర్రీస్ అంటారు కదా! చెర్రీస్ కాదు బెర్రీస్ అనుకుంటా అవి. పొడుగుంటాయి పండ్లు అవి బెర్రీసే అనుకుంటా. నాకసలు చక్కగా తెలవదు ఆ పేరు. ఎన్ని ఊర్లకు పోయినప్పుడు చెట్లుంటాయి గదా! ఎవ్వరింటికి ముందరున్నా సరే 2 పండ్లైనా తెంపుకొని తింటా. మస్తు టేస్ట్ ఉంటాయి ఆ పండ్లు. నేనైతే ఆ చెట్టు పెంచుకుందాం అని అనుకుంటూనే ఉంటా. కానీ ఆ చెట్టనేది పెరగదని ఒక ఆమె చెప్పిందనమాట. ఏరుంటేనే పెరుగుతది. ఆ చెట్టు అస్సలు పెరగదు లేకుంటే అని చెప్పింది. పెరగదేమో అనేసి వదిలేసినా అనమాట. మా ఆయన ఒకసారి తెచ్చి పెట్టిండు. అది పెరగలేదు. కానీ మళ్ళీ మొన్న ఒకసారి తెచ్చి తెంపుకొని వస్తుంటే నేను చెప్పినా అనమాట. పెరగదంట చెట్టు ఏరుంటే పెరుగుతదంట అని. ఎందుకు పెరగదు? పెంచితే అదే పెరుగుతది అని తీసుకొచ్చి పెట్టిండు. ఒక్క నెల వరకి పెరగలేదు ఆ చెట్టు. తర్వాత ఫస్ట్ నేను చూసింది నమ్మలేకపోయినా తెలుసా! ఆ చెట్టు పెరుగుతుంది. ఫస్ట్ ఒక్క ఆకు రాలేదు. 3 పండ్లొచ్చినియి. నేనైతే ఆ చెట్టుని చూసి ఫుల్ హ్యాపీ. మా ఆయనకి చెప్పంగానే దానికి జాలి తెచ్చి జాలి కట్టిండనమాట. ఆ 3 పండ్లు తీసుకొని ఒకటి శివయ్యకి తులసి చెట్టు కాడ చిన్న శివలింగం ఉందనమాట. శివయ్యకి పెట్టేసిన. ఎందుకంటే అప్పటికి ఏమంటారు అన్నం గుట్ట తినేసినాం, స్నానం చేసేసిన, పూజ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంక దేవుని కాడికి పోవాలంటే ఇక పెట్టబుద్ధి కాలేదు. తులసి చెట్టు కాడ శివుడు ఉంటాడు కదా! ఇంక ఆడ పెట్టేసి ఆ 2 పండ్లు మా ఆయనకొకటి ఇచ్చి నేనొకటి తిన్నా. అరే! ఎంత ఇష్టంగా తిన్నామంటే మనం తెచ్చి చెట్టు పెంచుకొని దానికొచ్చిన పండ్లు మా ఆయనైతే నిజంగా చెప్తున్నా నమ్మకంతోని ఆ చెట్టు పెరుగుతది ఎందుకు పెరగదు అని నమ్మకంతోని పెంచినప్పుడు ఆ చెట్టు పండ్లిచ్చింది. చూడండి ఎంత మిరాకిలో మనం ఏదైనా బలంగా అనుకోవాలనమాట. బలంగా అనుకుంటే ఏదైనా సాధించగలం. లేకుంటే అస్సలు సాధించలేమనమాట. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైతుందా? మనం దేవుడు సృష్టించిన దాంట్లో ప్రతి ఒక్కటి వృధా కాదు. అన్నీ ప్రయోజనం కోసమే. మనం పుట్టింది గూడా ఏదో ఒక దాని కోసమే అనమాట. ప్రతి మనిషిలో ఒక కళ ఉంటది. ఆ కళని తీర్చిదిద్దుకోవాలి. మనం పైకి రావాలి. ప్రతి చెట్టులో ఒక మందో, ఒక పువ్వో, ఒక ఆయుర్వేదం ఏదో ఒకటి అన్నీ ఉంటాయన్నమాట. అది మనం గుర్తించి దాన్ని గూడా ఉపయోగించుకోవాలి. అంతేకాని ఏది వేస్ట్ అనేదే ఉండదంట అసలకి. ఆమె రేడియోలో మొత్తం అదే చెప్పింది. మన సృష్టిలో దేవుడు పుట్టించిన ప్రతి జీవి, ప్రతి చెట్టు ఏది వేస్ట్ కాదంట. ఇంకా నా పనైతే అయిపోయిందనమాట. ఇంక నేను చెప్పేది అయిపోయింది. ఇంక పొద్దునైతే అంతే విన్నా. నేను కొంచెం యాడ్ చేసి చెప్పినా ఎక్స్‌ట్రా ఏం లేదు. కానీ కొంచెం సాగదీసి చెప్పినా అనమాట అంతే. మీరైతే ఇంగ స్నానం చేసేసి దీపం ముట్టిచ్చేసినా గదా! ప్రశాంతంగుంది. మనము దేవుడు ఎంత నమ్ముతామో దెయ్యం ఉందని గూడా అంతే నమ్మాలండోయ్ అనిపిస్తది. కానీ నేను దెయ్యాలెప్పుడు జూడలేదు. కానీ భయమైతే పడను. భయం ఏదన్నా భయం ఉందనుకోండి లోపలనే పెట్టుకుంటా. మీదికి కనిపియననమాట. ఇంగా పొద్దునకి కాలీఫ్లవర్ వండుదాంలే అనేసి ఇప్పుడైతే కోసేసుకుంటున్నా. ఇప్పుడు ఏం వండాలి? పొద్దున్నది కొంచెం బగారన్నం ఉంది, ఆలుగడ్డ కూర ఉంది, కొంచెం మామిడికాయ చట్నీ ఉంది, కొత్తిమీర చట్నీ ఉంది, పెరుగుంది. మా ఆయనకు 2 రొట్టెలు చేసేస్తే అయిపోతది గదా అనేసి అనుకున్నా. మా ఆయన వచ్చి అడిగిండు. ఏమన్నా వండుతున్నావా అని అడిగిండు. ఇది వండాలా వద్దా? రేపు పొద్దునకు వండాలా? ఇవన్నీ ఉన్నాయంటే ఓ మస్తు అయితాయి అనేసి పోయిండు. నేను తిన్న తర్వాత అంటే రొట్టెలు చేసేసిన. రొట్టెలు చేసేసి మా ఆయనకి పిండి అయిపోయింది. కొంచెమే ఉంది పిండి. ఇంక 3 రొట్టెలు అయినాయనమాట. 3 రొట్టెలు చేసేసి వేడి నీళ్ళు పోసేసుకొని పిండి కలిపేసుకొని 3 రొట్టెలయితే చేసేసిన. చేసేసి అన్నమైతే తినేసిన నేను. పప్పమ్మ తినవే అంటే కొద్దిసేపయినాక తింటా నేను ఇప్పుడే తినను అన్నది. ఎందుకు? వాళ్ళ నాన్నమ్మ ఇంటికి పొయ్యొచ్చింది. నేను రొట్టెలు చేస్తుంటే ఫస్ట్ వచ్చింది. మంచిగా స్నానం చేసేసింది. తల స్నానం పొద్దున్న చేయలేదనమాట. నీళ్ళు పెట్టేసుకున్నా కదా! నేను పెట్టేసుకొని దానికి కూడా పెట్టేసిన. వచ్చి రాగానే తల స్నానం చేసేసి దేవునికైతే దండం పెట్టేసుకొని మంచిగా వాళ్ళ నానమ్మ పిలిచిందంట పోయింది. ఎందుకంటే నేను చెప్పినా కదా! పొద్దున గోధుమలేసి పాయసం చేసిర్రనేసి. ఇంక తింటావురా అని పిలిచిందంట. పోయింది. తినేసి నాకు కూడా మళ్ళీ పట్టుకొచ్చింది. ఉసిరికాయ చట్నీ తీసుకొచ్చింది. చెప్పొద్దు అమృతం. నేనెప్పుడు తినలేదు. ఈసారి నేను కూడా ట్రై చేస్తా ఉసిరికాయలు తీసుకొని. అన్నంత టేస్ట్ ఉంది. చాలా టేస్ట్ ఉంది. నాకు ఉసిరికాయ చట్నీ ఇప్పుడు మనం నిల్వ పచ్చడి ఉంటది కదా! నిల్వ చట్నీలు, నిల్వ పచ్చడి అంటారు కదా! అవి పెట్టుకునే దగ్గర కొనుక్కొని తింటా. అది బావుంటది. కానీ
అప్పటికప్పుడు ఉసిరికాయలు, పచ్చిమిరపకాయలు అప్పుడప్పుడు వేపేసి చేసిండ్రు చట్నీ. అమృతం అండి నిజం చెప్తున్నా. నేను అదే వేసేసుకొని తిన్నా. అసలు ఆలుగడ్డ కూరనే ముట్టుకోలేను. ఇంక పాయసం తెచ్చింది గదా! మళ్ళీ అది కొంచెం తిన్నా అనమాట. అసలు నైటు కొంచెం తిందామని అనుకున్న రోజే నేను ఎక్కువ తినేస్తున్నా. నాకే అర్థమైతలేదు ఎప్పుడు తగ్గుతానో ఏమో అనేసి. నేనైతే కొంచెం బక్కగా గావాలి, కొంచెం బక్కగా గావాలి అనుకుంటా. అస్సలైతలేను. రాత్రిపూట 6 గంటల లోపలనే తింటే మనుషులనేది కొంచెం తగ్గుతారంట. కానీ నా పనికి 6 గంటలకేంది రోజు 8, 9 అయితుంది తినేసరికి. ఎప్పుడు బక్కగా అయితానో ఏమో! సరే కానీ రొట్టెలైతే చేసేస్తున్నా. పప్పమ్మ వచ్చింది గదా! పప్పమ్మ స్టోరీ స్టార్ట్ చేసింది. వాళ్ళ కాలేజ్‌లో జువాలజీ ప్రాక్టికల్స్ అయినాయి. మొన్న బాటనీ అయిందని చెప్పినా గదా! బాటనీకేమో 3 చిట్టీలు ఇచ్చిండంట వాళ్ళ సారు. అవి రాసేసొచ్చిందంట. నిన్ననేమో జువాలజీ మొత్తం డయాగ్రామ్సే ఉన్నాయంట. కానీ క్వెషన్స్ అడిగిండ్రంట. చిన్న చిన్న క్వెషన్సే అడిగిండ్రంట. పెద్ద పెద్ద ఏం గాదు గానీ, ఆన్సర్స్ అయితే చెప్పిండ్రంట. అందరు పిల్లలు, పప్పమ్మ అందరూ చెప్పిండ్రంట. ఏమంటారో డ్రాయింగ్స్ ఏసి నా చెయ్యి పోయింది. మళ్ళీ రేపు ఫిజిక్స్ అంట. అంటే ఇవ్వాలనమాట. ఇవాళ ఫిజిక్స్ ఇప్పుడు నేను చెప్పే టైంలో ఆమెది అయిపోయిండుంటది ప్రాక్టికల్స్. ఎందుకంటే టైం 3 అయితుంది. 3 అయిపోయింది. 3 గంటలంట. 1 గంట నుంచి 3:30 వరకు అని చెప్పింది. అయిపోయి ఉంటది నాకు తెలిసి. ల్యాబ్స్‌లో అన్ని ప్రాక్టికల్స్ చేపిస్తారు. మాకైతే ముందేం చేపియలేరు. ఇప్పుడు ఏం చేపిస్తారో, ఎట్లా చేపిస్తారో అని తలకాయ పీక్కుంటుంది. నా కొడుకు ఎట్లా చేస్తున్నాడేమో వానికి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటది. వాడు ఎంపీసీ కదా! వానికి కూడా ఉంటదనమాట. ఇవాళ ఫోన్ చేసిన వచ్చి రాగానే. ఫోన్ చేసేస్తే అంటే నిన్న కాదు, నిన్న మంగళవారం వ్లాగ్ అది ఇది. ఇవాళటిది కూడా చెప్పేస్తున్నా చూడండి నేను. అంటే ఇవాళ ఫోన్ చేసినా మాట్లాడదామని సార్‌కి. ఆయననేమో ప్రాక్టికల్స్ ఉన్నాయమ్మా అని చెప్పేసిండనమాట. తర్వాత చేపిస్తా అని చెప్పిండు. సరే అని పెట్టేసిన అనమాట. ఈ కోడి ఎప్పుడు కూస్తదో తెలవదు. ఈ బయట బండ్లు ఎప్పుడొస్తాయో తెలవదు. నేను వాయిస్ ఇస్తుంటేనే జీ 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 అని వస్తాయి అన్నీ. ఇంతకుముందేమో ఆయన వార్నింగ్ ఇచ్చిండు వీడియోలు పెట్టకు అనేసి. ఏం చేద్దాం, మీరు ఎప్పుడైతే నన్ను ముందరికి తీసుకపోతారో తెలవదు. మా ఆయనతోని తిట్లు ఎప్పుడు తప్పుతాయో తెలవదు నాకు. మా ఆయనకు తెలవకుండా దొంగచాటుగా వీడియోలు ఎప్పుడు బంద్ చేస్తానో తెలవదు నేను. తీయైతే తీస్తున్నా, పెట్టయితే పెడుతున్నా అనమాట. మీరైతే పప్పమ్మ అయితే వచ్చేసి రోజు స్టోరీస్ చెప్తా ఉంటది. కాలేజ్‌లో ఇట్లయింది, ఎట్లయింది, అదయింది, ఇదయింది అనేసి. ఇవాళ స్టోరీ ఏందో తెలుసా? ఏమంటారు? ఒక పాపకంట పెండ్లయిందంట. చిన్న వయసులో అంట. 16, 17 ఇయర్స్ ఉంటదంట. అంటే వాళ్ళ కాలేజ్‌లో ఆమెనే, కానీ గ్రూప్ వేరనమాట. కానీ ఏమంటారు, ఆమె పొద్దున్న లేచి ఇల్లు ఊడుస్తదంట, వాకిలి ఊడుస్తదంట, గిన్నెలు కడుగుతదంట, వంట చేస్తదంట, బట్టలు పిండుతదంట, మళ్ళీ కాలేజ్‌కొస్తదంట. మళ్ళీ వాళ్ళ ఊరు ఎంతో దూరంలో ఉందంట. దగ్గర కూడా లేదంట. మళ్ళీ వాళ్ళ ఆయనొచ్చి దింపుతాడంట, తోలుకొని పోతాడంట. ఆమె మళ్ళీ పోయి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని, వంటంతా చేసి పెట్టి మళ్ళీ చదువుకుంటదంట రాత్రి కూర్చొని. ఎంత గ్రేట్ కదా మమ్మీ అనంటే, నయ్యమే వాళ్ళ ఆయన చదివిపిస్తుండు. ఆమెకు మంచిగా చదువుకోవాలని ఉంది, చదువుకుంటుంది. ఇట్లాంటోళ్ళు ఎంతమంది మంచిగుంటారు అనంటే, అమ్మ బాబోయ్! అంత పని చేసుకుంటూ చదువుకోవడం అంటే ఎంత కష్టం తెలుసా? అంతే నువ్వు మంచిగా కూర్చొని తింటున్నావు కదా! వచ్చి రాగానే అలసిపోయినా అంటది. అని 4, 5 తిట్టేసరికి, అవును, పెండ్లయినంక కూడా చదువుకోనీకి అవకాశం వచ్చినప్పుడు అస్సలు వేస్ట్ చేసుకోకుండా చదువుకుంటుంది ఆ పిల్ల. మంచిగా చదువుకోమని చెప్పు అని చెప్తే నవ్వేసింది పప్పమ్మ. ఎందుకమ్మా అంటే, ఎందుకు కాదు, చదువుకునేది పెండ్లయ్యేంత వరకే చదువుకోవాలి. తర్వాతైతే చదువుకోనీకి అస్సలు వీలుండదు. కానీ ఎవరికో ఒకళ్ళకి అదృష్టం ఉంటది చదువుకోవాలని. అది చదువుకోవాలని అంటే 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 చదువుకోవాలని అంటే మనం ఏదైనా సాధించాలి కంపల్సరీ. అన్నీ చదువుకోవాలి. ఎందుకంటే మనం చదువుకునే దాన్ని బట్టి మన ముందు భవిష్యత్తు కూడా చాలా బావుంటది. అవకాశాలు వచ్చినప్పుడు వృధా అయితే చేసుకోకూడదు అనేసి పప్పమ్మకి చెప్తే, అవును కదమ్మా! నిజమే, మంచిగా చదువుకోవాలి. మంచిగా మనకి మనం సంపాదించుకోవాలి. మనకి మనం చదువుకున్న వాళ్ళకున్న రెస్పెక్ట్ వేరే వాళ్ళకి అసలు ఉండదు తెలుసా? నిజం చెప్తున్నా. మనం ఎంత చదువుకుంటే మనకంత రెస్పెక్ట్ ఇస్తారు. మనం జాబ్ చెయ్యకపోని చదువుకున్న రెస్పెక్ట్ అది. చదువుకోని వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ వేరేలాగా ఉంటది. కానీ
చదువుకొని వాళ్ళు కూడా సాధిస్తారు ఏదైనా వాళ్ళ చేతుల్లో పని. నేను ఇంతకుముందు చెప్పినా గదా! కానీ ఆ పాపకు మాత్రం చదువుకోనికి అవకాశం వచ్చింది గదా! ఇంట్లో పనులు జేసుకోవడం అంటే ఇంట్లో పనులు అందరికి ఉంటాయి. పెళ్లి అయినా జేసుకోవచ్చు, పెళ్లి కాకపోయినా జేసుకోవచ్చు. కానీ నీకు ఒక్కసారి పెండ్లయిపోయిన తర్వాత చదవడం చాలా కష్టం. ఎవరికో ఒకళ్ళకి అదృష్టం ఉంటది నాకు దెలిసి. అంటే ఆ పాపకొచ్చింది గాబట్టి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జాబ్ చేశా అని గూడా జెప్పిందంట. కానీ ముందున్న సిట్యుయేషన్స్ ఎట్లుంటాయో ఏమో దెలవదు గానీ, ఎందుకు పిల్లలు పుట్టినా గూడా అందరు సాధించనోళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి చాలామంది ఇప్పుడు మనం యూట్యూబ్ స్టోరీస్ జూస్తుంటేనే దెలిసిపోతుంటది. నేను మొన్న ఒకామె స్టోరీ చెప్పినా గదా! ఆమె ఇప్పుడు మనకి కలెక్టర్ అంట. అంటే మన సైడ్ గాదు వేరే సైడ్. ఇంగ పప్పమ్మ అయితే వాళ్ళ నానమ్మ ఇంటికి పోయేసొచ్చిందని జెప్పినా గదా! వాళ్ళ నానమ్మ ఇంటికి పోయి పాయసం తీసుకొని, ఉసిరికాయ చట్నీ తీసుకొనొచ్చింది. నేను రొట్టెలు చేసేది అయిపోయినంక వచ్చిందనమాట. ఇంకా రొట్టెలైతే చేసేసిన తర్వాత పొయ్యి కాడ మొత్తం క్లీన్ చేసుకోవడం నాకిదొక పని అనమాట. లేకుంటే చీమలు నేను ఊర్లోకి పోయి వచ్చేసరికి ఫుల్లుగా వచ్చేస్తున్నాయి. ఇంక గమెసింగ్ పౌడర్ వేసేయాలనమాట. వేస్తా అని 2, 3 రోజులే అసలు వేస్తలేను. వెయ్యాలి. ఇంకా కాలీఫ్లవర్ అయితే మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నా. ఇంక తిననీకే మంచిగా పాయసం వచ్చేసింది. అది కొంచెం తిన్నా గూడా ఉసిరికాయ చట్నీ చెప్పినా కదా! నిజం చెప్తున్నా ఫుల్లు టేస్ట్ ఉంది. నేనైతే ఈసారి ఉసిరికాయలు తెచ్చుకొని టేస్ట్ చెయ్యాల్సిందే అన్నట్టు. కానీ ఇంగ మా ఆయన తెచ్చినప్పుడు, నేను చేసినప్పుడు అన్నట్టుంది. మీరైతే వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.